హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంఓబి నుంచి సెకండ్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఎంఓబి నుంచి యూనిట్ 1లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో షార్ట్ ఆన్సర్స్ అండ్ లాంగ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియోలో. సో క్లియర్ కట్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎగ్జామ్స్కి మంచిగా ఈజీగా అర్థమైపోతుంది. మీరు జస్ట్ ఒకసారి మన వీడియోని చూసి అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్లో మీరు రాసేయచ్చు. ఓకేనా? ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ మీకు వస్తూనే ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఎస్ఏ టైప్ ఆన్సర్స్ లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే రైట్ అండ్ ఎస్ఏ ఆన్ ఆర్గనైజేషనల్ డిజైన్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఆర్గనైజేషన్ డిజైన్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఏ స్ట్రక్చర్ దట్ డిఫైన్స్ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్, అథారిటీ అండ్ కమ్యూనికేషన్స్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. అంటే ఏంటి? ఆర్గనైజేషన్ డిజైన్ అంటే ఆర్గనైజేషన్ లో రోల్స్, రెస్పాన్సిబిలిటీస్, అథారిటీ, కమ్యూనికేషన్ ఎలా ఉండాలో ఒక ప్రాపర్ స్ట్రక్చర్ క్రియేట్ చేయడం అనమాట. సింపుల్ గా చెప్పాలంటే వర్క్ ని ఎలా డివైడ్ చేయాలి, ఎవరు ఎవరికి రిపోర్ట్ చేయాలి అని డిసైడ్ చేయడం అనమాట. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ చూసుకోండి. ఆర్గనైజేషనల్ డిజైన్ డిటర్మైన్స్ హౌ టాస్క్స్ ఆర్ డివైడెడ్ అండ్ కోఆర్డినేటెడ్. అంటే ఏంటి? ఆర్గనైజేషన్ డిజైన్ వర్క్ ని డిపార్ట్మెంట్స్ లో డివైడ్ చేస్తాయి అనమాట. అలాగే వాటిని కోఆర్డినేట్ చేస్తాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ అచీవింగ్ ఆర్గనైజేషనల్ గోల్స్ ఎఫిషియెంట్లీ. అంటే ఏంటి? ప్రాపర్ గా డిజైన్ ఉంటే ఆర్గనైజేషన్ గోల్స్ ఎఫిషియెంట్ గా టైంలో అచీవ్ అవుతాయి అనమాట. అట్లా నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకోండి. ప్రాపర్ డిజైన్ ఇంప్రూవ్స్ కమ్యూనికేషన్స్ అండ్ డిసిజన్ మేకింగ్. అంటే ఏంటి? క్లియర్ స్ట్రక్చర్ ఉంటే ఇన్ఫర్మేషన్ ఫ్లో స్మూత్ గా ఉంటుంది అనమాట, కన్ఫ్యూజన్ తగ్గుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ డిఫైన్స్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. అంటే ఏంటి? ఎవరికి ఎంత పవర్ ఉంది, ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో క్లియర్ గా ఉంటుంది అనమాట. అకౌంటబిలిటీ ఫిక్స్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ రెడ్యూసెస్ కన్ఫ్యూజన్ అండ్ రోల్ కాన్ఫ్లిక్ట్స్. అంటే ఏంటి? రోల్ కాన్ఫ్లిక్ట్స్, ఓవర్ ల్యాపింగ్ డ్యూటీస్ అనేది రెడ్యూస్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ హెల్ప్స్ ఇన్ ఆప్టిమైజేషనల్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. అంటే ఏంటి? మ్యాన్ పవర్, మనీ, మెటీరియల్ ఆప్టిమల్ గా యూజ్ అవుతాయి అన్నమాట. అట్లా డిజైన్ మస్ట్ బి ఫ్లెక్సిబుల్ టు అడాప్ట్ టు ఎన్విరాన్మెంటల్ చేంజెస్. అంటే ఏంటి? గుడ్ డిజైన్ ఫ్లెక్సిబుల్ గా ఉంటది కదా, అందుకనే ఎన్విరాన్మెంట్ చేంజ్ అయితే స్ట్రక్చర్ కూడా అడ్జస్ట్ అవుతుంది అనమాట. అట్లా అనమాట, అడ్జస్ట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఎఫెక్టివ్ ఆర్గనైజేషనల్ డిజైన్ ఇంప్రూవ్స్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రొడక్టివిటీ. ఏంటి? ఎఫెక్టివ్ డిజైన్ వల్ల ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అట్లా ఇప్పుడు ఓవరాల్ గా కంక్లూజన్ చూసుకుంటే స్ట్రాంగ్ ఆర్గనైజేషనల్ డిజైన్ ఉంటే ఆర్గనైజేషన్ అనేది స్మూత్ గా రన్ అవుతుంది. అలాగే లాంగ్ టర్మ్ అనేది సక్సెస్ అనేది ఉంటది అనమాట. అట్లా అనమాట. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ డెసిజన్ మేకింగ్? డిస్కస్ డెసిజన్ మేకింగ్ అండర్ బౌండెడ్ రేషనాలిటీ. అంటే ఏంటి? ఇక్కడ చూసుకుందాం. డెసిజన్ మేకింగ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్టింగ్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద అవైలబుల్ ఆప్షన్స్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్. మీకు ఆల్రెడీ ఈ పాయింట్ చదవాక మీకు అర్థమై ఉంటుంది. చూడండి, ఏంటంటే డెసిజన్ మేకింగ్ అంటే ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అవైలబుల్ ఆల్టర్నేటివ్స్ లో నుండి బెస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయడం అనమాట. అవైలబుల్ ఆల్టర్నేటివ్స్ నుంచి బెస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయడం అనేది డిసిజన్ మేకింగ్ అని చెప్పేసి అంటారనమాట. సో ఇక్కడ పాయింట్ చూసుకోండి. డెసిజన్ మేకింగ్ ఈజ్ ఎ కోర్ మేనేజరల్ ఫంక్షన్. అంటే ఏంటి? ఇక్కడ డెసిజన్ మేకింగ్ అనేది కోర్ మేనేజరల్ ఫంక్షన్ అన్నమాట. ఓకే, ఏముంటది డెసిజన్ మేకింగ్ లో? ముందు ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తాము, తర్వాత ఆల్టర్నేటివ్స్ ని ఎవాల్యుయేట్ చేస్తాము, ఆ తర్వాత ఏం చేస్తాము? ఫిక్స్ అవుతాం అనమాట. ఏదైతే ఆప్షన్ అవసరమో అది ఫిక్స్ చేస్తాం అనమాట. అట్లా ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ అండ్ ఎవాల్యుయేటింగ్ ఆల్టర్నేటివ్స్. ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడు. ఓకే, ఇక్కడ థర్డ్ పాయింట్ చూసుకుంటే బౌండెడ్ రేషనాలిటీ వాస్ ప్రపోజ్డ్ బై హెర్బర్ట్ సిమాన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మేనేజర్స్ డు నాట్ హ్యావ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆర్ అన్లిమిటెడ్ టైం. అంటే ఏంటి? మేనేజర్స్ దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు, టైం కూడా లిమిటెడ్ అన్నమాట. ఓకే, డెసిషన్స్ ఆర్ మేడ్ ఆన్ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్స్ అండ్ కాన్స్టెంట్స్. అంటే ఏంటి? అందుకనే డెసిషన్స్ అనేటివి లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ మీద బేస్ అయ్యి ఉంటాయన్నమాట. లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ మీద బేస్ అవుతాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి? మేనేజర్స్ ఏం ఫర్ సాటిస్ఫాక్షన్ ఈ సొల్యూషన్స్ నాట్ బెస్ట్ వన్. అంటే ఏంటి? మేనేజర్స్ బెస్ట్ డెసిజన్ కోసం కాదు, సాటిస్ఫాక్షన్ డెసిజన్ కోసమే ఏం చేస్తారనమాట. అంటే సాటిస్ఫాక్షన్ అవ్వడానికే ఎక్కువ ట్రై చేస్తారనమాట. అట్లా దిస్ ఇస్ అప్రోచ్ ఈస్ మోస్ట్ రియలిస్టిక్ ఇన్ ప్రాక్టికల్ సిచ్యువేషన్స్. అంటే ఏంటి? ఇది ప్రాక్టికల్ లైఫ్ లో చాలా రియలిస్టిక్ అప్రోచ్ అన్నమాట. అట్లా ఇక్కడ బౌండెడ్ రేషనాలిటీ ఎక్స్ప్లెయిన్స్ యాక్చువల్ మేనేజరల్ బిహేవియర్. ఏంది? ఇక్కడ ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే యాక్చువల్ మేనేజరల్ బిహేవియర్ ని బౌండెడ్ రేషనాలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అట్లా సో కంక్లూజన్ చూసుకుంటే బౌండెడ్ రేషనాలిటీ థియరీ యాక్చువల్ మేనేజ్మెంట్ బిహేవియర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. పర్ఫెక్ట్ డిసిజన్స్ కన్నా ప్రాక్టికల్ డిసిజన్స్ ఇంపార్టెంట్ అని చెప్తాను అనమాట. అట్లా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే డిస్కస్ ద
ఓపెన్ అండ్ క్లోజ్డ్ మోడల్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. సో ఇక్కడ ఓపెన్ అండ్ క్లోజ్డ్ మోడల్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ గురించి డిస్కస్ చేయమంటున్నాడు. ఇక్కడ ఏంటి డెసిషన్ మేకింగ్ మోడల్స్ మేనేజర్స్ ఎలా డెసిషన్ తీసుకుంటారో ఎక్స్ప్లెయిన్ చేస్తాయన్నమాట. ఏంటి మెయిన్‌గా ఓపెన్ మోడల్, అలాగే క్లోజ్డ్ మోడల్ ఉంటాయన్నమాట. అట్లా. దీంట్లో ఇప్పుడు క్లోజ్డ్ మోడల్ గురించి చూసుకుంటే మేనేజర్స్ అస్యూమ్స్ మేనేజర్స్ హ్యావ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఏంటి మేనేజర్స్‌కి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటదన్నమాట. అట్లా. ప్రాబ్లమ్స్ ఆర్ క్లియర్‌లీ డిఫైన్. ఏంటి ప్రాబ్లమ్స్ అనేటివి క్లియర్‌గా డిఫైన్ అవుతాయన్నమాట. నెక్స్ట్ ఆల్ ఆల్టర్‌నేటివ్స్ ఆర్ నోన్. అంటే ఏంటి అన్ని ఆల్టర్‌నేటివ్స్ గూడా తెలిసి ఉంటాయన్నమాట. ఓకే. నెక్స్ట్ డెసిషన్స్ ఆర్ లాజిక్ అండ్ రేషనల్. ఏంటి డెసిషన్స్ లాజికల్‌గా అండ్ రేషనల్‌గా ఉంటాయన్నమాట. ఓకే. నెక్స్ట్ బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ ఈస్ సెలెక్టెడ్. ఏంటి డెసిషన్ అనేది బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ సెలెక్ట్ చేస్తారనమాట. డెసిషన్‌లో బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ అనేది సెలెక్ట్ చేస్తారనమాట. ఓకే. నెక్స్ట్ ఓపెన్ మోడల్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ అనేది లిమిటెడ్‌గా ఉంటది. ఇక్కడ చూడండి. అస్యూమ్స్ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ అన్‌సర్టెనిటీ. అంటే ఏంది? ఇన్ఫర్మేషన్ అనేది లిమిటెడ్‌గా ఉంటదన్నమాట. ఓకే. నెక్స్ట్ పాయింట్ చూసుకోండి. ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ క్లియర్‌లీ డిఫైన్. ఏంటి? ప్రాబ్లమ్స్ అనేటివి క్లియర్‌గా డిఫైన్ అవ్వవన్నమాట. నెక్స్ట్ ఫ్యూ ఆల్టర్‌నేటివ్స్ ఆర్ కన్సిడర్. ఏంటి? ఇన్ఫర్మేషన్ లిమిటెడ్‌గా ఉంటదన్నమాట. ఓకే. ఫ్యూ ఆల్టర్‌నేటివ్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారన్నమాట. ఓకే. నెక్స్ట్ డెసిషన్స్ ఆర్ ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ బై ద ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ ఫ్యాక్టర్స్. ఏంటి? ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ ఫ్యాక్టర్స్ డెసిషన్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ అనేటివి చేస్తాయన్నమాట. ఇక్కడ బెస్ట్ కాదనమాట. సాటిస్ఫాక్షన్ సొల్యూషన్ అనేది సెలెక్ట్ చేస్తారనమాట. ఓకే. ఇక్కడ కంక్లూజన్ చూసుకుంటే క్లోజ్డ్ మోడల్ థియరిటికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటది. ఓపెన్ మోడల్ అనేది ప్రాక్టికల్‌గా, రియలిస్టిక్‌గా ఉంటదనమాట. అట్లా. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే ఫోర్త్ క్వెషన్. ఇక్కడ చూసుకుంటే ఏంటి? డిఫైన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. వాట్ ఆర్ ద మెయిన్ అప్రోచెస్ టు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఏంటి? Organizational structure refers to the framework that defines authority, responsibility, and relationships in an organization. అంటే ఏంటి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఆర్గనైజేషన్ లో అథారిటీ, రెస్పాన్సిబిలిటీ, రిలేషన్షిప్స్ ని డిఫైన్ చేసే ఫ్రేమ్వర్క్ అన్నమాట. సో ఇక్కడ అప్రోచెస్ చూసుకుంటే క్లాసికల్ అప్రోచ్ ఎంపసైజెస్ హైరార్కీ అండ్ ఫార్మల్ స్ట్రక్చర్. ఏంటి క్లాసికల్ అప్రోచ్ లో హైరార్కీ రూల్స్, ఫార్మల్ స్ట్రక్చర్స్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటది అన్నమాట. ఓకే. నెక్స్ట్ నియో క్లాసికల్ అప్రోచ్ ఫోకసెస్ ఆన్ హ్యూమన్ రిలేషన్షిప్స్. అంటే ఏంటి? నియో క్లాసికల్ అప్రోచ్‌లో హ్యూమన్ రిలేషన్స్, ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ మీద ఫోకస్ ఉంటదన్నమాట. నెక్స్ట్ సిస్టమ్ అప్రోచ్ వ్యూస్ ఆర్గనైజేషన్ యాస్ ఇంటర్ రిలేటెడ్ సిస్టమ్. అంటే ఏంటి? ఆర్గనైజేషన్‌ని ఇంటర్ రిలేటెడ్ పార్ట్స్ ఉన్న సిస్టమ్ లాగా చూస్తదన్నమాట. నెక్స్ట్ కంటింజెన్సీ అప్రోచ్ స్టేట్స్ స్ట్రక్చర్ డిపెండ్ ఆన్ సిట్యుయేషన్స్. అంటే ఏంటి? స్ట్రక్చర్ సిట్యుయేషన్, ఎన్విరాన్మెంట్ బట్టి డిపెండ్ అవుతదన్నమాట. ఓకే. ఫంక్షన్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఫంక్షన్ స్ట్రక్చర్ గ్రూప్స్ యాక్టివిటీస్ బై ఫంక్షన్. అంటే ఏంటి? యాక్టివిటీస్‌ని ఫంక్షన్ బేస్ చేసి గ్రూప్ చేయడం అన్నమాట. ఓకే. నెక్స్ట్ డివిజనల్ స్ట్రక్చర్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రొడక్ట్స్ ఆర్ రీజియన్స్. అంటే ఏంటి? ప్రొడక్ట్స్, రీజియన్స్ బేస్ చేసి డివిజన్స్ క్రియేట్ చేయడం అన్నమాట. ఓకే. నెక్స్ట్ మ్యాట్రిక్స్ స్ట్రక్చర్ అంటే ఏంటి? మ్యాట్రిక్స్ స్ట్రక్చర్ కంబైన్స్ ఫంక్షనల్ అండ్ డివిజనల్ ఫార్మ్స్. అంటే ఏంటి? ఇక్కడ ఫంక్షనల్ ప్లస్ డివిజనల్‌గా కాంబినేషన్‌గా ఉంటాయన్నమాట. ఈ స్ట్రక్చర్‌లో ఫంక్షనల్ అండ్ డివిజనల్ ఫార్మ్స్ కంబైన్ అయ్యి మ్యాట్రిక్స్ స్ట్రక్చర్ అనేది ఫార్మ్ అయితదనమాట. నెక్స్ట్ ప్రాపర్ స్ట్రక్చర్ ఇంప్రూవ్స్ కోఆర్డినేషన్ అండ్ ఎఫిషియన్సీ. అంటే ఏంటి? ప్రాపర్ స్ట్రక్చర్ కోఆర్డినేషన్, ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేస్తదనమాట. అట్లా. ఇక్కడ కంక్లూజన్ చూసుకుంటే రైట్ స్ట్రక్చర్ ఉంటే ఆర్గనైజేషన్ ఫ్లెక్సిబుల్‌గా, ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తదనమాట. ఓకే. సో షార్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆర్గనైజేషనల్ డిజైన్. Organizational design is the process of creating a structure that defines roles and responsibilities. It shows how tasks are divided and coordinated. Proper design helps in the effective communication and goal achievement. ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ ఆన్సర్‌లోనే లాంగ్ ఆన్సర్‌లో కవర్ అయింది ఆర్గనైజేషనల్ డిజైన్ అంటే ఏంటో. నెక్స్ట్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ మోడల్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. ఇది కూడా అయిపోయింది. ఓపెన్ మోడల్ అస్యూమ్స్ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ అన్సర్టెనిటీ. Decisions are influenced by the environment and human factors. Managers select a satisfactory solution. సో ఓపెన్ మోడల్‌లో సాటిస్ఫాక్టరీ సొల్యూషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటది. అలాగే అన్సర్టెనిటీ ఉంటదని చెప్పేసి ఓపెన్ మోడల్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ చెప్తది. ఓకే. క్లోజ్డ్ మోడల్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అంటే ఏంటి? ఇక్కడ బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ ఈస్ సెలెక్టెడ్. అంటే ఆల్టర్‌నేటివ్స్‌లో బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఇక్కడ ఏంటి? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్లారిటీ ఉంటది అట్లా. ఆల్ ఆల్టర్‌నేటివ్స్ ఆర్ నోన్ టు ద డెసిషన్ మేకింగ్. ఏంటంటే ఆల్టర్‌నేటివ్స్ అన్నీ తెలిసి ఉంటాయి. దాంట్లో మంచిదనేది సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఓకే. నెక్స్ట్ మ్యాట్రిక్స్ స్ట్రక్చర్ అంటే ఏంది చూడండి. మ్యాట్రిక్స్ స్ట్రక్చర్ కంబైన్స్ ఫంక్షనల్ అండ్ డివిజనల్ స్ట్రక్చర్స్. ఎంప్లాయీస్ రిపోర్ట్ టు 2 మేనేజర్స్, ఫంక్షనల్స్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్స్. ఇట్ ఇంప్రూవ్స్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ రిసోర్సెస్. అంటే ఏంటి?
మ్యాట్రిక్స్ స్ట్రక్చర్ అంటే ఫంక్షనల్ అండ్ డివిజనల్ స్ట్రక్చర్ కాంబినేషన్ అనమాట. M+2 మేనేజర్స్‌కి రిపోర్ట్ చేస్తారు. ఫ్లెక్సిబిలిటీ అండ్ రిసోర్సెస్ యూటిలైజేషన్ అనేది ఇంప్రూవ్ అవుతదనమాట. అట్లా. నెక్స్ట్ ఫోర్త్ చూసుకుంటే లెర్నింగ్ ఆర్గనైజేషన్. ఏ లెర్నింగ్ ఆర్గనైజేషన్ కంటిన్యూయస్లీ ఇంప్రూవ్స్ త్రూ లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఎంప్లాయీస్ ఆర్ ఎంకరేజ్డ్ టు అక్వైర్ అండ్ షేర్ నాలెడ్జ్. ఇట్ హెల్ప్స్ ద ఆర్గనైజేషన్ అడాప్ట్ టు చేంజెస్ ఎఫెక్టివ్‌లీ. అంటే ఏంటి? లెర్నింగ్ ఆర్గనైజేషన్ అంటే కంటిన్యూయస్‌గా లెర్నింగ్, ఇంప్రూవ్‌మెంట్ జరిగిన ఆర్గనైజేషన్ అనమాట. ఎంప్లాయీస్ నాలెడ్జ్ షేర్ చేస్తారనమాట. ఇది చేంజెస్‌కి ఈజీగా అడాప్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తది. ఇదన్నమాట. సో, మనము లాంగ్ ఆన్సర్స్ అలాగే షార్ట్ ఆన్సర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాము. అర్థం కాకపోతే మళ్ళీ తిరిగి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఓకేనా? నేను రిప్లై ఇస్తా. అలాగే ఈ వీడియో కింద మన టెలిగ్రామ్ లింక్, అలాగే వాట్సాప్ కమ్యూనిటీ లింక్, అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉన్నాయి. మూడిటిని మీరు టెలిగ్రామ్‌లో అలాగే వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. మన అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో చేయండి. మన అప్డేట్స్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.